అసలు ఆఖరి టోకెన్ ఫస్ట్ నుంచి ఇస్తా రావాలి, అంటే ఆఖరిలో ఫస్ట్ టోకెన్ ఆఖరి వాడికి ఇస్తూ రావాలి, వస్తాయి. అక్కడే లేదు, అదే కదా మేము అంటుంది. ఆత్మలు వచ్చి ఓట్లేసాయా, మెరుపు ఓట్లేదు చెప్పండి మాకనే కదా మనం అడుగుతాను. లేదు అసలుకి ఒక్క నిమిషానికి 3-4 ఓట్లు ఎట్లా సాధ్యమవుతుందో చెప్పడుగుతా ఉన్నాం. మనం నడుచుకొని పోవడానికి రావడానికి ఒక నిమిషం సరిపోతుంది. అక్కడ మనమంతా ఓట్లేసాం కదా, లోపలికి వెళ్తాం, మన పేరు అడుగుతాడు, మనం స్లిప్ ఇస్తాం. ఆ స్లిప్ చూసినాక ఓకే అంటే చేతిగా చుక్క పెడతారు. ఆ నుంచి మనం ముందు ఇంకోరుంటే వెయిట్ చేస్తాం. లోపలికి పోతాం, నిమిషానికి ఒక ఓటే పడుతుంది. అవి అటు ఉత్తరానికి లేదు. వచ్చిన తర్వాత మనకు కనిపిస్తుంది ఏ పార్టీకి ఓటేసినామని. అది ఈ బ్యాడ్ ప్రింట్ కావాలి, 5-6 సెకండ్స్ పడుతుంది. మళ్ళీ ఓటేస్తాం, మళ్ళీ ఇంకొక ఓటేయాలా. ఈ ప్రాసెస్లో అది ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కానీ 5-6 సెకండ్లో ఓటేయడం సాధ్యం కాని పని. సో దిస్ ఇస్ ద థింగ్ వీఆర్ ఆస్కింగ్. సో ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యం పట్ల ఇటువంటి అనుమానాలు వస్తే రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. దీంతో ఎవరు లాభపడ్డ వాళ్ళు ఎవరు మాట్లాడరు. వాళ్ళు దీన్ని అపహాస్యం చేసే మాటే మాట్లాడతారు. అబ్బులు లేదా, ఇబ్బులు లేదా అని. స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, చేతులతో చేసినప్పుడే పొద్దున కల్లా మొత్తం లెక్కలు వచ్చేది. కంప్యూటర్తో చేసేటప్పుడు 3-4 రోజులు ఎందుకు పట్టిందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది.